నమస్తే. ఈరోజు బీ5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజు ఆదివారం రోజున ఒక మంచి కళాకారుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ హైదరాబాదు చెందినటువంటి కళాకారుడు, తర్వాత గత 25 సంవత్సరాల నుంచి కూడా కళారంగాన్ని నమ్ముకొని కళను పోషిస్తూ ఎంతోమంది కళాకారుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి మన సీనియర్ కళాకారుడైనటువంటి పిల్లుట లక్ష్మీకాంత్ శర్మ గారు మన ముందున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మనం ఈరోజు మన జనగాంకు రావడం జరిగింది. వారు రావడం కూడా నిజంగా మనందరికీ కూడా మంచి శుభసూచకం. మరి వారి మాటల్లో కళారంగంలో ఎలా ఉంది అనే ప్రయత్నంలో భాగంగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చిన్న విన్నపం. మా అసోసియేషన్ భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ రిజిస్టర్డ్ గడిచిన 25 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇస్తూ చాలామంది కళాకారులను, సాంకేతిక నిపుణులను, సంగీత దర్శకులను, వివిధ రంగస్థల నిర్వాహకులను గౌరవించి వారికి వివిధ రంగస్థల మరి సినీ కళాకారుల పేరు మీద అవార్డులు ఇస్తూ విజయపథంలో నడిపిస్తున్నటువంటి సంస్థ మాది. ఇలాంటి సంస్థకి నేను కార్యదర్శిగా ఉన్నాను. చాలా సంతోషం. ఇవాళ మీ అందరితో మాట్లాడడం ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లుట్ల ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి కళాకారులకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఉండి రంగస్థల విజయపథం నడిపిస్తూ చాలామంది కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులు, కళాభిమాని, కళాకారులకు ఆరాధ్యులైనటువంటి శ్రీ నెల్లుట్ల రవీంద్ర గారి 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మన జనగాం పట్టణంలో చాలామంది కళాకారులు తయారు చేసి ఒకే సంవత్సర కాలంలో సుమారు 30 పౌరాణిక పద్య నాటకాలను సొంతంగా ప్రదర్శింపజేసినటువంటి నెల్లుట్ల రవీంద్ర గారికి ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి పురస్కారాన్ని మేము ఇద్దామని మా సంస్థ అనుకుంది. ఈ కార్యక్రమాన్ని మన జనగాంలోనే వచ్చే నెల జూన్ 20వ తారీఖు నాడు 2026 పౌరాణిక నాటక సౌరభాలు అనేటువంటి ప్రోగ్రాంతో జతపరిచి ఆ రోజు మా అదృష్టం ఏంటంటే నెల్లుట్ల రవీంద్ర గారిది 70వ జన్మదినం కావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి మహానుభావుడు కళాకారులని అక్కున చేర్చుకొని నాటకాలు వేయిస్తూ చాలామందికి నాటకాలు చూపిస్తున్నటువంటి నెల్లుట్ల రవీంద్ర గారిని మా అసోసియేషన్ తరఫున ఎన్టీ రామారావు గారు పురస్కారం ఇద్దామని చెప్పి మా కమిటీ మెంబర్స్, మా ప్రెసిడెంట్ గారు, నేను, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ మేమందరూ అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని త్వరలో అంటే 2026 జూన్ 20వ తారీఖు నాడు పౌరాణిక నాటక సౌరభాలు అనే కార్యక్రమాన్ని జనగాంలో మేము ఏర్పాటు చేసి ఆ సందర్భంలో వారిని ఎన్టీఆర్ పురస్కారంతో గౌరవించుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాం. కావున కళాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి అలాగే సన్మాన గ్రహీత అయినటువంటి నెల్లుట్ల రవీంద్ర గారిని కూడా ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. త్వరలో దీని మీద మీకు ప్రోగ్రాం కరపత్రాన్ని కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. వారు మేము చెప్పంగానే ఎన్టీఆర్ పురస్కారం మీకు ఇద్దామని మేము అనుకున్నాం అనేటప్పటికీ ఆయన ఒప్పుకున్నందుకు వారికి నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రింట్ మీడియా వాళ్ళకి, కళాకారులకు, మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కోరుతున్నాను. సెలవు. నా పేరు డాక్టర్ పిల్లుట లక్ష్మీకాంత్ శర్మ, కార్యదర్శి, భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్, యాప్రాల్,
హైదరాబాద్. శ్రమంతో అడవిగాసిన వెన్నెలైనాది తందాన తందాన దేవనందనాన తరిగిట జంతరిత. ఆ సమయంలో పుట్టినాడు ఒక పుణ్య పురుషుడు పుడమి పులకరించే వినరా భారత వీర కుమార అంబేద్కర్ చరిత. అన్నా తూర్పు దిక్కున తలంపై మెరిసిందొక మెరుపు తందాన తందాన దేవనందనాడ. అన్నా నీతి మారిన పెద్ద మనుషులు నిలవందన్నాడా తందాన తందాన దేవనందనాన తరిగిట జంతరిత. సూపర్. ఈరోజు మా ప్రకటనను మన్నించి ఎన్టీఆర్ పురస్కారాన్ని గ్రహించడానికి సహృదయంగా వారు ఒప్పుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత నెల్లుట్ల రవీంద్రరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. సార్ ప్లీజ్ కమ్ సార్. చాలా సంతోషం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు చెప్పంగానే ఈ ఎన్టీఆర్ పురస్కారానికి మీరు అర్హులని చెప్పి మా కమిటీ మెంబర్స్ డిసైడ్ అయ్యి మిమ్మల్ని చిరు సత్కారం చేద్దామనుకున్నాం. ఇప్పుడు రేపు 20వ తారీఖున పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. దాన్ని తప్పకుండా మీ ఫ్యామిలీతో వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నిరుట్ల గారికి మరొకసారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ వేలాడాకు అన్నా ఉమ్మి వేయుటకు మూతికి ముంతను కట్టమరువాబోకు. అగ్రజాతి వాడెదురుగా వచ్చిన అడ్డే తొలగాలి. అయ్యా బాబు చిత్తం అంటూ అనిగే బ్రతకాలి. సార్ కథలో గొప్ప రైటర్ గొప్ప. రైటర్ది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం రావాలి సార్. ప్రేక్షకుల నుండి అంటే ప్రజల నుండి, కళారంగం నుండి, ప్రభుత్వం నుండి మీకు వచ్చిన ప్రశంసలు ఎలాంటివి? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు నంది నాటకోత్సవాలు జరిగింది. నంది నాటకోత్సవాల్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో జరిగిన గరుడ అవార్డ్స్ కానీ, అభినయ హనుమ అవార్డ్స్ కానీ వాటిలో పార్టిసిపేట్ చేశాను. అభినయ కూడా నేను జడ్జిగా వెళ్ళడం జరిగింది. పౌరాణ నాటకాలకు జడ్జిగా వెళ్ళాను. అయితే అవార్డు విషయానికి వస్తే ఆంధ్రులు గర్వించేటటువంటి అవార్డు బెంగళూరులో ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర మహాసభ జాలహల్లి బెంగళూరు వారి ఆధ్వర్యంలో శ్రీ పట్టిపాటి ఆంజనేయులు గారి సారథ్యంలో నాకు ఎన్టీఆర్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆ పురస్కారాన్ని నేను చాలా గౌరవంగా, అంటే రామారావు గారి పురస్కారం ఇంట్లో ఉండటం అంటే చాలా అదృష్టం. అలాంటిది నాకు వచ్చిందంటే ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను సార్. అలాగే మరో పురస్కారం తెలంగాణ నాజర్గా పేరు ఉన్నటువంటి బర్రె రత్నం. ఈయన తెలంగాణ కళారూపాలని బుర్రకథ రూపంలో ఆ రోజుల్లో రజాకాల టైంలోనే బుర్రకథ రూపంలో చెప్పినటువంటి మహానుభావుడు మా గురువు గారిని చెప్పడానికి ఈరోజు నేను గర్విస్తున్నాను. ఎందుకంటే గద్దర గారు కానీ, అందశ్రీ గారు కానీ, మా గురువుగారు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో చేసి మంచి కవులు, గాయకులు అయిపోయి చాలా గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళ శిష్యుడిగా నేను ఉన్నానని చెప్పడం గర్విస్తున్నాను. ఎందుకంటే రత్నం గారి దగ్గర నేను ఆయన బుర్రకథ రూపమైనటువంటి కళారంగంలో బుర్రకథ రూపంలో పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, సీతారామరాజు, అలాగే మన వరంగల్ రాణి రుద్రమదేవి, ఈ బుర్రకథలన్నీ కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి. మీకు దాంట్లో బుర్రకథ ఒక చిన్న రకడ చెప్పి వినిపిస్తాను. బుర్రకథ ఏంటంటే, పల్నాటి యుద్ధం తీసుకోండి. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు ఎప్పుడైతే అన్యవనస్తులందరినీ కూడా గొడవల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు అది పెట్టి వాళ్ళతో మింగిలై ఉండటం ఊళ్ళో ఉన్న కొంతమందికి నచ్చల.
అదే ప్రధాన కారణం, పల్నాటి యుద్ధానికి కారణం అదే. ఆ నచ్చనటువంటి గ్రూప్కి నాయకత్వం వహించింది నాయకురాలు నాగమ్మ గారు. ఏ రకంగా బాధపడ్డారు, ఏ రకంగా ఆ బ్రహ్మనాయుడు ఇబ్బంది పెట్టారని దాని మీద రగడపాటి వినిపిస్తానండి. బ్రహ్మనాయుడు చేసింది, బ్రహ్మనాయుడు పరిపాలన ఎలా ఉందిరా అంటే, అన్నా ఎక్కువ తక్కువ మత విభేదములు అక్కర లేదనుచు తంధానా తంధానా దేవనందనా, ఒక్కటిగా ప్రజలందరుండత చక్కగా యోచించి తంధానా తందానా దేవనందనా, సకలి మంగళి మానమాదిగా సర్వజనులకెల్లా తందానా తందానా దేవనందనా. అన్నా ఏకబంతిలో విందు భోజనం ఏర్పాటు చేసి చాపకోటి సిద్ధాంతం పేరిట సాగించెను కనుడు అని పాడుతూ చేస్తున్నటువంటి గ్రూప్కి నాయకత్వాన్ని వహించినటువంటి బ్రహ్మనాయుడు గారికి అపోజిషన్లో ఉన్నటువంటి ఈ నాగమ్మ, ఇలా చేస్తున్నావా బ్రహ్మనాయుడు అని చెప్పి బ్రహ్మనాయుడు యుద్ధానికి వెళ్ళిందా, పెద్ద పెద్దలకు పెద్దందారులకు పీకబట్టేనన్నా, రామ రామ జయ రామో రామ రామ రఘురామ. అరే నచ్చలేదు ఈ చాపకుటి సిద్ధాంతం సుతరాము, రామ రామ జయ రామో రామ రామ రఘురా. అయ్యా బ్రహ్మయ్య, ఎప్పుడు వచ్చినో ఈ మత ధర్మము ఎలా పుట్టినాదో తందానా తందానా దేవనందనాన. అన్నా ఇప్పుడు వీరిని త్రోసివేయమే మొప్పము బ్రహ్మయ్య తందానా తందానా దేవనందనా. తరిగిటజం తరిత ఇలా బుర్రకథ కళారూపం ఉంటుందండి. మా గురువుగారు అనేటువంటి బెర్రరత్నం గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలాగే అంబేద్కర్ శతజయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో కూడా అంబేద్కర్ బుర్రకథ కూడా నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఐలై అంజయ్ గారు కూడా చాలా ప్రశంసించారు. వారికి కూడా సభాముఖంగా నేను ఇవాళ నమస్సుమని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.